హలో ఆల్. ఈ వీడియోలో మన దేశంలోని ఒక 5 అద్భుతమైన అందమైన దేవాలయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా మొదటిది పూరీ జిల్లాలోని కోనార్క్ పట్టణంలో ఉంది ఈ సూర్య దేవాలయం. ఒడిశా రాజధాని భువనేశ్వర్ నుండి దాదాపు 65 కిలోమీటర్ల దూరంలో ఉంది. కోనార్క్ సూర్య దేవాలయం యునెస్కో వరల్డ్ హెరిటేజ్గా కూడా గుర్తించబడింది. వాస్తు శాస్త్రానికి సంబంధించి భారతదేశంలో అత్యంత ఆకర్షణీయమైన దేవాలయాల్లో ఇది ఒకటి. ఈ ఆలయం రథం ఆకారంలో ఉంటుంది. అద్భుతంగా చెక్కబడిన చక్రాలు మరియు దూకుతున్నట్టుగా కనిపించే గుర్రాల్లా కనపడుతుంది. ఈ ఆలయంలో హిందూ పురాణాల దృశ్యాలను వర్ణించే విస్తృతమైన రాతి శిల్పాలు కూడా ఉన్నాయి. సూర్యుని యొక్క మొట్టమొదటి కిరణాలు ఈ ఆలయ ప్రధాన ద్వారం మీద పడతాయి. అలానే ఈ చక్రం యొక్క నీడ కూడా ఖచ్చితమైన సమయాన్ని సూచిస్తుంది. ఇక రెండవది, గుజరాత్లోని సౌరాష్ట్ర జిల్లాలో వెరావల్ సమీపంలో ప్రభాస్ పఠాన్ తీరంలో సోమనాథ్ ఆలయం ఉంది. భారతదేశంలో 12 ఆది జ్యోతిర్లింగాలు ఉన్నాయి. వాటిలో సోమనాథ్ ఆలయం మొదటిదని నమ్ముతారు. పురాణాల ప్రకారం సోమనాథుని ఆలయంలో శాంతకమణి అని పిలువబడే ఒక అద్భుతమైన రాయి ఉంది. అది తనను తాకిన దేనినైనా బంగారంగా మార్చగలదు అని నమ్ముతారు. 1026లో మహమ్మద్ గజ్నీ సోమనాథ్ ఆలయాన్ని ధ్వంసం చేసి అక్కడ సంపద దోచుకున్నాడు. అలా చాలాసార్లు ఈ సోమనాథ్ ఆలయంపై దండెత్తి అక్కడున్న సంపదను పలుమార్లు దోచుకున్నారు. ఇక మూడవది అక్షర్ధామ్. ఈ అక్షర్ధామ్ ఆలయం ఢిల్లీ నుండి నోయిడా వెళ్లే దారిలో యమునా నది తీరాన ఉంది. అక్షర్ధామ్ ఆలయం గిన్నీస్ వరల్డ్ రికార్డ్స్లో ప్రపంచంలో అతిపెద్ద హిందూ దేవాలయంగా గుర్తింపు పొందింది. ఈ ఆలయం స్వామినారాయణ భగవానుని జీవితానికి బోధనలకు అంకితం చేయబడింది. ఇది స్వామినారాయణ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తుంది. ఈ ఆలయాన్ని 2005లో ప్రారంభించారు. దీని నిర్మాణానికి సుమారు 5 సంవత్సరాలు పట్టింది. దీని నిర్మాణంలో 11,000 మంది శిల్పులు వాలంటీర్లుగా పాల్గొన్నారు. ఆలయ నిర్మాణంలో ఏ కాంక్రీటు లేదా స్టీలు వాడకుండా సంప్రదాయ శిల్పశైలిలో నిర్మించారు. ఇక నాలుగవది రణక్పూర్ ఆలయం. రాజస్థాన్లోని పాలీ జిల్లాలో ఉంది. ఇది జైన మతానికి చెందిన ప్రముఖ తీర్థక్షేత్రం. ప్రధానంగా 5వ తీర్థంకరుడు ఆదినాథునికి అంకితం చేయబడింది. ఈ ఆలయం 15వ శతాబ్దంలో నిర్మించబడింది. దీని నిర్మాణం రాణా కుంభా అనే రాజు పాలనలో జరిగింది. అందుకే ఈ ప్రదేశం రణక్పూర్గా ప్రసిద్ధి చెందింది. ఆలయంలో 1444 అద్భుతమైన శిలాస్తంభాలు ఉన్నాయి. వీటిలో ప్రతి స్తంభం ప్రత్యేకంగా చెక్కబడింది. ఇంతటి ఆభరణంగా చెక్కిన శిల్పాలు భారతీయ శిల్పకళకు అత్యున్నత నిదర్శనాలు. ఈ స్తంభాల ప్రత్యేకత ఏమిటంటే వీటిలో ఒకేలా ఉండేవి లేవు. ప్రతి ఒక్కటి విభిన్నమైనది. రణక్పూర్ ఆలయం పూర్తిగా నిర్మించడానికి దాదాపు 50 సంవత్సరాలు పట్టింది. ఈ ఆలయ నిర్మాణ నైపుణ్యం కాలానుగుణంగా ఆర్కిటెక్చరల్ మాస్టర్ పీస్గా నిలిచింది. ఇక ఐదవది ఖజురహో ఆలయ సమూహం. 1986లో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ స్థలంగా గుర్తింపు పొందింది. ఇది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఛత్తర్పూర్ జిల్లాలో ఉంది. ఈ ఆలయాలను 950 నుండి 1050 మధ్య చందేలా రాజులు నిర్మించారు. ఇది వారి ప్రతిష్టకు మరియు ఆధ్యాత్మికతకు ప్రతీకగా నిలిచాయి. ఖజురహో ఆలయాలు ప్రపంచవ్యాప్తంగా తమ శిల్పకళకు ప్రసిద్ధి చెందాయి. ఇవి దేవతలు, మానవ జీవితం మరియు కళాత్మక వైవిధ్యాన్ని ప్రతిబింబించే శృంగార శిల్పాలతో కట్టిపడేస్తాయి. మొత్తం 85 ఆలయాలుగా నిర్మించబడిన ఈ సమూహంలో ప్రస్తుతం 25 ఆలయాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఖజురహో నృత్యోత్సవం నిర్వహించబడుతుంది. ఇది భారతీయ సంప్రదాయ నృత్యాలకు అంకితం చేయబడింది. ఇవే మన దేశంలో 5 అందమైన అద్భుతమైన దేవాలయాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ అభిప్రాయాన్ని ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి కంటెంట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.